పార్ట్ 1లో మాయా పుస్తకం రేపటి భవిష్యత్తును చూపించింది. అది ఇప్పుడు నిజమైందో లేదో చూద్దాం. మరుసటి రోజు అర్జున్ పుస్తకంలో రాసినట్లుగానే స్కూల్కి వెళ్ళాడు. కొన్ని నిమిషాల తర్వాత పుస్తకంలో ఉన్న ప్రతి సంఘటన ఒక్కొక్కటిగా నిజమవ్వడం ప్రారంభమైంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి ఆ పుస్తకం రేపటి విషయాలను చూపించేది. దాంతో అర్జున్ ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించాడు. ప్రతి పోటీలో గెలిచాడు. అందరూ అతనిని అదృష్టవంతుడు అని అనుకున్నారు. కానీ ఒక రాత్రి పుస్తకం తెరిచినప్పుడు అందులో ఒక్క మాట కూడా లేదు. చివరి పేజీలో ఒకే ఒక్క వాక్యం కనిపించింది. నిజమైన విజయం భవిష్యత్తును తెలుసుకోవడంలో కాదు, నీ భవిష్యత్తును నువ్వే సృష్టించుకోవడంలో ఉంది అని రాసుంది. అప్పుడే బంగారు తాళం చెవి ప్రకాశిస్తూ నెమ్మదిగా గాలిలో కలిసిపోయింది. అర్జున్ చిరునవ్వుతో పుస్తకాన్ని మూసేశాడు. ఆ రోజు నుంచి తనపై నమ్మకంతో, తన కష్టంతో తన భవిష్యత్తును తానే నిర్మించుకోవడం ప్రారంభించాడు. దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, భవిష్యత్తు ముందే రాసి ఉండదు. మన నిర్ణయాలే మన భవిష్యత్తుని నిర్మిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.